లో పాస్ ఫిల్టర్ సెక్షన్. ఈ లో పాస్ ఫిల్టర్ సెక్షన్ అనేది 2 టైప్స్ ఉంటుందన్నమాట. టీ సెక్షను, పై సెక్షన్. సో ఫస్ట్ లెట్ us see టీ సెక్షన్. సో ఇక్కడ టీ సెక్షన్ తీసుకుంటే కన్సిడర్ ఏ టీ సెక్షన్ లో పాస్ ఫిల్టర్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. సో ఇప్పుడు టీ సెక్షన్ లో పాస్ ఫిల్టర్ అంటే సిరీస్ ఎలిమెంట్స్, ఇండక్టర్స్ ఉంటాయి, షంట్ ఎలిమెంట్, కెపాసిటర్ ఉంటుంది. ఈ ఎలిమెంట్స్ కూడా ఏం తీసుకోవాలా, L/2 అండ్ L/2 తీసుకోవాలి, సిరీస్ ఎలిమెంట్స్. సో ఇది ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ టీ షేప్. కాబట్టి ఇదేమవుతుంది, టీ సెక్షన్ లో పాస్ ఫిల్టర్. కన్సిడర్ ఏ టీ సెక్షన్ లో పాస్ ఫిల్టర్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. సో దిస్ ఈజ్ ద టీ సెక్షన్ లో పాస్ ఫిల్టర్, ఒక సెక్షన్ అనమాట. ఇలాంటి సెక్షన్స్ అన్నీ క్యాస్కేడ్లో కనెక్ట్ చేస్తే యూ గెట్ ఏ లో పాస్ ఫిల్టర్ ల్యాడర్ నెట్వర్క్ వస్తుంది అనమాట. ఇది ఆ ల్యాడర్ నెట్వర్క్లో ఒక సెక్షన్. సో టీ సెక్షన్ లో పాస్ ఫిల్టర్. ఇది లో పాస్ ఫిల్టర్ ఎందుకంటే సిరీస్ ఎలిమెంట్స్, ఇండక్టర్స్, షంట్ ఎలిమెంట్, కెపాసిటర్. సో ఇప్పుడు ఈ లో పాస్ ఫిల్టర్ టీ సెక్షన్కు క్యారెక్టరిస్టిక్స్ ఇంపిడెన్స్ ఆఫ్ ఏ టీ నెట్వర్క్. సో ది క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ ఆఫ్ ఏ టీ నెట్వర్క్ ఈజ్ గివెన్ బై. సో ఏదైనా కానీ టీ నెట్వర్క్ క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్, దిస్ ఈజ్ ద మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. సో Z0T ఈక్వల్ టు √ZA² ప్లస్ 2ZA/ZB. సో టేకింగ్ దట్ యాజ్ ఈక్వేషన్ 1. సో ఇక్కడ ZA ఏమంటే, సో ZA ఈజ్ సిరీస్ ఆర్మ్ ఇంపిడెన్స్ అండ్ ZB ఈజ్ షంట్ ఆర్మ్ ఇంపిడెన్స్. సో ఇక్కడ మనకు ఈ ఫిల్టర్స్లో సిరీస్ ఆర్మ్ ఇంపిడెన్స్ ఉంటుంది, షంట్ ఆర్మ్ ఎలిమెంట్ ఉంటుంది. సిరీస్ ఆర్మ్ ఇంపిడెన్స్ ఎలిమెంట్ అండ్ షంట్ ఆర్మ్ ఎలిమెంట్. సో సిరీస్ ఆర్మ్ ఇంపిడెన్స్, సో ZA ఈజ్ సిరీస్ ఆర్మ్ ఇంపిడెన్స్. ఆ సిరీస్లో కనెక్ట్ చేసిన ఎలిమెంట్ ఏదైతే ఇంపిడెన్స్ ఆఫర్ చేస్తుందో దట్ ఈజ్ ఎ సిరీస్ ఆర్మ్ ఇంపిడెన్స్. సో సిమిలర్లీ ZB అనేది షంట్ ఆర్మ్ ఇంపిడెన్స్. సో ఇక్కడ కెపాసిటర్ ఈజ్ ఏ షంట్ ఎలిమెంట్ అనమాట. సో ఇప్పుడు వాట్ ఈస్ ద ఇంపిడెన్స్ ఆఫర్డ్ బై ది కెపాసిటర్ ఈజ్ షంట్ ఆర్మ్ ఇంపిడెన్స్ ZB అవుతుంది. అదేవిధంగా ZA ఈజ్ ఏ సిరీస్ ఆర్మ్ ఇంపిడెన్స్. సో వాట్ ఈస్ ద ఇంపిడెన్స్ ఆఫర్డ్ బై దిస్ L/2 ఎలిమెంట్ ఈజ్ షంట్ ఆర్మ్ సిరీస్ ఆర్మ్ ఇంపిడెన్స్ అవుతుంది అన్నమాట, ZA అవుతుంది. కాబట్టి ఇక్కడ ZA ఏమవుతుంది, సో ZA ఈక్వల్ టు JωL/2 బికాస్ ZA ఈజ్ ద సిరీస్ ఆర్మ్ ఇంపిడెన్స్. సో ZB ఈజ్ -J/ωc because so this is ZB is the impedance offered by the shunt element, shunt arm impedance. So ఇప్పుడు if you substitute this ZA ZB in this equation 1, so we get the characteristic impedance ఏమొస్తుంది, Z0T equal to √JωL/2 whole square plus 2JωL/2 into 1/Jωc. సో దీన్ని సింప్లిఫై చేస్తే సో మనకు Z0T, ది క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ Z0T ఏమొస్తుంది, ది క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ ఆఫ్ ఏ టీ నెట్వర్క్ Z0T ఏమొస్తుందంటే √L/C మైనస్ ω²L²/4. సో దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. సో దిస్ ఈజ్ Z0T. సో ఇప్పుడు ఈ Z0T అనేది వాట్ ఆర్ ద డిఫరెంట్ వాల్యూస్ వీ హ్యావ్. సో రియల్ వాల్యూ ఉండొచ్చు, 0 ఉండొచ్చు, అండ్ ఆల్సో ఇమాజినరీ వాల్యూ కూడా ఉండొచ్చు అనమాట. సో అది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఈ L/C అండ్ ω²L²/4 వాల్యూస్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు L/C ω²L²/4 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు దిస్ ఈజ్ ఏ రియల్ నంబర్, Z0T అనేది రియల్ నంబర్ అవుతుంది. ఇప్పుడు L/C ω²L²/4కి ఈక్వల్ అయితే Z0T అనేది 0 అవుతుంది. ఇప్పుడు L/C ω²L²/4 కన్నా లెస్ దాన్ అయితే రూట్ నెగటివ్ నెంబర్, అంటే ఫైనల్గా మనకు ఇమాజినరీ నెంబర్ వస్తుంది. సో ది క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ Z0T ఈజ్ రియల్ ఇఫ్ L/C గ్రేటర్ దాన్ ω²L²/4. సో ఎప్పుడు ఇది ఇమాజినరీ నెంబర్ అవుతుంది, వెన్ L/C ఈజ్ లెస్ దాన్ ω²L²/4 అన్నప్పుడు ఇది ఇమాజినరీ వాల్యూ అవుతుంది. అంటే అటెన్యూషన్ స్టార్ట్స్, అటెన్యూషన్ విల్ కమెన్స్ వెన్ L/C ఈక్వల్ టు ω²L²/4. ఈ L/C అనేది ω²L²/4కు ఈక్వల్ అయితే అక్కడి నుంచి అటెన్యూయేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఆ ఫ్రీక్వెన్సీ ఏదైతే L/C ఈక్వల్ టు ω²L²/4కు ఈక్వల్ అయ్యేటట్టు ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉందో దాన్ని
కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటారు. ది ఫ్రీక్వెన్సీ అట్ విచ్ అటెన్యుయేషన్ కమెన్సెస్ can be denoted as cutoff frequency omega c. So if this z0 t equal to 0, when this z0 t equal to 0, at which frequency this z0 t equal to 0 ante cutoff frequency, ఆ frequency దగ్గర this value is equal to 0 అంటే omega. Now for omega we are taking omega c because at that frequency L by c is equals to omega square L square by 4 కు ఈక్వల్ కాబట్టి దాని ఒమేగాను ఒమేగా సి అని తీసుకుంటాం అనమాట. కాబట్టి ఇక్కడ ఒమేగా సి స్క్వేర్ ఎల్ స్క్వేర్ బై 4 ఈక్వల్ టు ఎల్ బై సి. ఒమేగా సి స్క్వేర్ ఎల్ స్క్వేర్ బై 4 ఈక్వల్ టు ఎల్ బై సి. సో దీని నుంచి మనము ఒమేగా సిని డిరైవ్ చేయొచ్చు అనమాట. ఎక్స్ట్రాక్ట్ వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ ఒమేగా సి. సో ఒమేగా సి ఈక్వల్ టు 2/√LC రేడియన్స్ పర్ సెకండ్. సో దిస్ ఈజ్ ద కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీ నుంచి ఈ ఫ్రీక్వెన్సీ పైన ఉన్న ఫ్రీక్వెన్సీస్ అంతా కూడా అటెన్యుయేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో అదేవిధంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ హెడ్జ్ లేక్ తీసుకొని వస్తే ఎఫ్సి ఈక్వల్ టు 1/π√LC హెడ్స్. సో దిస్ ఈస్ ద కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇన్ రేడియన్స్ పర్ సెకండ్ అండ్ ఇన్ హెడ్స్. సో అదేవిధంగా ఇప్పుడు మనం పై సెక్షన్ తీసుకుంటే కన్సిడర్ ఏ పై సెక్షన్ లో పాస్ ఫిల్టర్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. సో పై సెక్షన్ అన్నప్పుడు మనకు పై షేప్లో ఉంటుందన్నమాట ఫిగర్. సో వీఆర్ టేకింగ్ లో పాస్ ఫిల్టర్. లో పాస్ ఫిల్టర్ కాబట్టి సిరీస్ ఎలిమెంట్ ఇండక్టర్ ఉంటుంది, షంట్ ఎలిమెంట్ కెపాసిటర్ ఉంటుంది. ఇక్కడ 2 కెపాసిటర్స్ ఉన్నాయి, ఒకే ఇండక్టర్ ఉంది. ఈ కెపాసిటర్ వాల్యూ కూడా ఏం తీసుకోవాలి, C/2 అని తీసుకోవాలన్నమాట, C/2. సో దిస్ ఈజ్ వన్ సెక్షన్ ఇన్ ది ఎంటైర్ ల్యాడర్. ల్యాడర్ అంటే ఇట్ ఈస్ ఏ వెరీ బిగ్ సర్క్యూట్. సో దిస్ టైప్ ఆఫ్ ఈ ఫిల్టర్ సెక్షన్స్ అన్నీ కూడా క్యాస్కేడ్ కనెక్షన్లో కనెక్ట్ చేస్తే మనకు ల్యాడర్ నెట్వర్క్ వస్తుందన్నమాట. సో ఆ ల్యాడర్ నెట్వర్క్లో ఒక సెక్షన్ అన్నప్పుడు వి గెట్ దిస్ సర్క్యూట్. సో ఎల్ C/2. సో ఇప్పుడు దీనికి క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ ఏమవుతుంది, ది క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ ఆఫ్ ఏ పై నెట్వర్క్. సో పై నెట్వర్క్ క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ ఏం చెప్తారంటే Z0π ఈక్వల్ టు √Z1² Z2 బై Z2 + 2Z1 అనేది పై నెట్వర్క్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ అనమాట. సో ఇక్కడ Z1 ఏమి, Z1 ఈజ్ షంట్ ఇంపిడెన్స్, Z2 ఈజ్ సిరీస్ ఇంపిడెన్స్. సో ఇక్కడ Z1 అనేది షంట్ ఇంపిడెన్స్ అనమాట. అంటే ఈ C/2 ఆఫర్ చేస్తున్న ఇంపిడెన్స్ Z1 అవుతుంది. Z2 ఈజ్ సిరీస్ ఇంపిడెన్స్, అంటే ఇక్కడ సిరీస్ వాల్యూ ఎలిమెంట్ ఏది, ఇండక్టర్. సో ది ఇంపిడెన్స్ ఆఫర్డ్ బై ద ఇండక్టర్ ఈజ్ అ సిరీస్ ఇంపిడెన్స్. సో కాబట్టి ఇప్పుడు Z1 ఏమవుతుంది, Z1 ఈక్వల్ టు 1/jωC/2 అండ్ Z2 ఏమవుతుంది, jωL అవుతుంది అనమాట. సో ఇఫ్ యూ రీప్లేస్ Z1 అండ్ Z2 ఇన్ దిస్ ఈక్వేషన్ 4 వి గెట్ Z0π ఈక్వల్ టు ఇది వస్తుంది. దాన్ని సింప్లిఫై చేసుకుంటా పోతే వి గెట్ Z0π ఈక్వల్ టు √1/C/L మైనస్ ω² C²/4. సో టేకింగ్ దిస్ యాజ్ ఈక్వేషన్ 5. సో ఇక్కడ కూడా దిస్ Z0π ఈజ్ రియల్ ఫర్ విచ్ వాల్యూస్. సో వెన్ C/L ఈజ్ గ్రేటర్ దాన్ ω² C²/4 అన్నప్పుడు ఈ Z0π అనేది రియల్ అవుతుంది అనమాట. సో వెన్ C/L ఈజ్ ఈక్వల్ టు ω² C²/4 అయినప్పుడు ఈ వాల్యూ ఇన్ఫినిటీ అవుతుంది. వెన్ C/L ఈజ్ లెస్ దాన్ ω² C²/4 అన్నప్పుడు ఈ వాల్యూ రూట్ లోపల నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఓవరాల్గా మనకు ఇమాజినరీ వాల్యూ వస్తుంది అనమాట. అంటే దిస్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ వెన్ C/L ఈజ్ గ్రేటర్ దాన్ ω² C²/4. సో ఈ వాల్యూ Z0π అనేది ఎక్కడ రియల్ వస్తుందో దానికి మాత్రము ఇది వ్యాలిడ్ అవుతుంది అనమాట. సో ఫర్ ఇమాజినరీ వాల్యూస్ సో అంటే అటెన్యుయేషన్ స్టార్ట్ అవుతుంది, అటెన్యుయేషన్ కమెన్సెస్ అని చెప్పొచ్చు అనమాట. సో ది క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ Z0π ఈజ్ రియల్ ఇఫ్ C/L ఈజ్ గ్రేటర్ దాన్ ω² C²/4. ది అటెన్యుయేషన్ కమెన్సెస్ వెన్. సో ఎప్పుడు అటెన్యుయేషన్ స్టార్ట్ అవుతుంది, వెన్ దీస్ 2 ఆర్ ఈక్వల్. అంటే ఈ వాల్యూ, ఈ డినామినేటర్ వాల్యూ 0 ఎక్కడైతే అవుతుందో అక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే అటెన్యుయేషన్ కమెన్సెస్ అని చెప్పొచ్చు అనమాట. అంటే C/L ఈజ్ ఈక్వల్స్ టు ω² C²/4. కాబట్టి ఎక్కడైతే ఈ అటెన్యుయేషన్ కమెన్స్ అవుతుందో ఆ ఫ్రీక్వెన్సీని కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాము. కాబట్టి ది ఫ్రీక్వెన్సీ అట్ విచ్ అటెన్యుయేషన్ కమెన్సెస్ ఈజ్ కాల్డ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ω/C. సో కాబట్టి ఒమేగా బదులు ω/C అని తీసుకుంటాం అనమాట. సో C/L ఈక్వల్ టు ω² C²/4. సో దీని నుంచి ω/C ఈక్వల్ టు 2/√LC రేడియన్స్ పర్ సెకండ్
అండ్ దీని నుంచి ఇన్ టర్మ్స్ ఆఫ్ హెడ్స్లో చెప్పాలంటే ఈ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని ఎఫ్సి ఈక్వల్ టు 1/π√LC హెడ్స్. సో దిస్ ఈజ్ ద కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఫర్ పై సెక్షన్. సో మనకు టీ సెక్షన్ అయినా ఇదే ఎక్స్ప్రెషన్ వస్తుంది, పై సెక్షన్ అయినా ఇదే ఎక్స్ప్రెషన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ సో Z0 ఈక్వల్ టు √1/c/L మైనస్ ω² c²/4 అండ్ ωc ఈక్వల్ టు 2/√LC రేడియన్స్ పర్ సెకండ్ అండ్ FC ఈక్వల్ టు 1/π√LC హెడ్స్. సో దాని తర్వాత నెక్స్ట్ నామినల్ ఇంపిడెన్స్. సో నామినల్ ఇంపిడెన్స్ ఏమరా అంటే వెన్ ఫ్రీక్వెన్సీ ఒమేగా ఈజ్ లో దెన్ ది టర్మ్, సో ఇక్కడ ω² L²/4 మే బి నెగ్లెక్టెడ్ ఇన్ ఈక్వేషన్ 2 అండ్ ω² c²/4 ఇన్ ఈక్వేషన్ 5. సో ఇక్కడ ఒమేగా అనేది ఫ్రీక్వెన్సీ తక్కువ ఉన్నప్పుడు అంటే లెటస్ టేక్ ఒమేగా ఈక్వల్ టు 0. సో ఒమేగా ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది, ఈ వాల్యూ 0 అవుతుంది. ω² L²/4 అనే వాల్యూ 0 అవుతుంది ఈక్వేషన్ 2లో. అప్పుడు Z0 ఏమవుతుంది, √L/c అవుతుంది. సో అదేవిధంగా ఈ Z0 పైలో ఒమేగా ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు లో ఫ్రీక్వెన్సీ అంటే ఐఎమ్ టేకింగ్ ఐడియల్ కేసెస్ ఒమేగా ఈక్వల్ టు 0, ఆ ఫ్రీక్వెన్సీకి ω² c²/4 అనేది 0 అవుతుంది. సో ఇక్కడ కూడా Z0 అనేది √L/c అవుతుంది. సో ఫర్ ఒమేగా ఈక్వల్ టు 0 Z0 ఈక్వల్ టు √L/c అండ్ Z0 ఈజ్ ఆల్సో ఈక్వల్ టు √L/c. అదే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సో నామినల్ ఫ్రీ ఇంపిడెన్స్ అంటే వెన్ ద ఫ్రీక్వెన్సీ ఒమేగా ఈజ్ లో దెన్ ది టర్మ్ ω² L²/4 may be neglected in equation 2 and ω² c²/4 in equation 5. Then the characteristic impedance equal to, so Z0 √L/c కి ఈక్వల్ అవుతుంది, Z0 కూడా √L/c కి ఈక్వల్ అవుతుంది అన్నమాట. √L/c ఈజ్ ప్యూర్లీ రెసిస్టివ్. సో ఆ టైంలో ఇఫ్ యూ నెగ్లెక్ట్ దట్ ఇప్పుడు ఏమొస్తుందంటే రెసిస్టివ్ ఇంపిడెన్స్ వస్తుంది అన్నమాట. దెన్ ది క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ ఏమవుతుంది, క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ అంటే ఇక్కడ Z0t అండ్ Z0 రెండు కూడా √L/c కి ఈక్వల్ అవుతాయి అన్నమాట. సో విచ్ ఈజ్ ప్యూర్లీ రెసిస్టివ్. సో ఆ క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ ఇప్పుడు √L/c కి ఈక్వల్ అయిన క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ ఇది రెసిస్టివ్. సో ప్యూర్లీ రెసిస్టివ్. సో దిస్ వాల్యూ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ ఈజ్ నోన్ యాజ్ డిజైన్ ఇంపిడెన్స్. ఇప్పుడు దీన్ని ఈ క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ను ఏదైతే రెసిస్టివ్ నేచర్ ఉందో దాన్ని we call that as a design impedance అంటారు, లేకపోతే ఆర్ ది నామినల్ ఇంపిడెన్స్ అని కూడా అంటారు అన్నమాట. సో డినోటెడ్ బై ది సింబల్ R0. సో R0 ఈక్వల్ టు √L/c ohms. సో R0 ఈక్వల్ టు √L/c ohms. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ లెట్ us take some problems on this low pass filter section. So find the cutoff frequency and the nominal impedance of the low pass filter shown in figure. ఈ లో పాస్ ఫిల్టర్ సెక్షన్ ఇచ్చినాడు. సో కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ నామినల్ ఇంపిడెన్స్ కనుక్కోమంటున్నాడు అనమాట. సో ఇది లో పాస్ ఫిల్టర్ అని ఎట్లా చెప్తామంటే సిరీస్ ఎలిమెంట్స్ ఇండక్టర్, ప్యారలల్ ఎలిమెంట్ షంట్ ఎలిమెంట్ కెపాసిటర్, కాబట్టి ఇట్ ఈస్ ఏ లో పాస్ ఫిల్టర్. మోర్ ఓవర్ ఇట్ ఈస్ ఏ లో పాస్ ఫిల్టర్ సెక్షన్. సో మనకు ఇన్ జనరల్ మనకేం తెలుసు ఇక్కడ, సో దిస్ ఈజ్ ద స్టాండర్డ్ లో పాస్ ఫిల్టర్ సెక్షన్ అంటే L/2 L/2C ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఇఫ్ యూ కంపేర్ దిస్ టూ డయాగ్రామ్స్, సో ఇఫ్ యూ కంపేర్ దిస్ టూ డయాగ్రామ్స్, సో ఇక్కడ L/2 ఉంది. సో హియర్ వీ హ్యావ్ L/2, సో L/2 అండ్ C, కాబట్టి L/2 50 మిల్లీ హెన్రీ అవుతుంది. సో L/2 50 మిల్లీ హెన్రీ అవుతుంది అండ్ C వాల్యూ 0.1 మైక్రో ఫారడ్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ 50 మిల్లీ హెన్రీ అనేది L/2 నాట్ L. సో L/2, సో ఇఫ్ యూ టేక్ L/2, సో L/2 ఈక్వల్ టు 50 మిల్లీ హెన్రీ అండ్ దాని నుంచి L వాల్యూ ఎంత వస్తుంది 100 మిల్లీ హెన్రీ, కెపాసిటీ వాల్యూ ఎంత వస్తుంది 0.1 మైక్రో ఫారడ్. సో ది కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎక్స్ప్రెషన్ ఏంటి, FC లో పాస్ ఫిల్టర్స్లో 1/π√LC. కాబట్టి ఇప్పుడు LC వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ FC ఈక్వల్ టు 3.183 kHz అని వస్తుంది అనమాట. అదేవిధంగా వాట్ ఈస్ ద నామినల్ ఇంపిడెన్స్ R0 ఈక్వల్ టు √L/c, సో 1 kilo ohms. అంటే ఇక్కడ ఈ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ నామినల్ ఇంపిడెన్స్ అనేది LC వాల్యూస్ మీద డిపెండ్ అవుతూ ఉంది. కాబట్టి ఫస్ట్ LC వాల్యూస్ ఇక్కడ L/2, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో 50 మిల్లీ హెన్రీ అనేది L/2 నాట్ L.
కాబట్టి దాని నుంచి ఎల్ అనేది 100 మిల్లీ హెన్రీ వస్తుందన్నమాట. సో సి, దిస్ ఈజ్ 0.1 మైక్రోఫారడ్ ఈజ్ సి. సో ఒకసారి ఆ రెండు వాల్యూస్ వచ్చిన తర్వాత by using this expression we can find the cutoff frequency, and by using this expression r naught equal to root L by C we can find the nominal impedance. So అదే విధంగా, so if you take one more problem, so determine the cutoff frequency and the nominal impedance for the low pass filter shown in figure. సో ఇక్కడ పై సెక్షన్ ఇచ్చినాడు. పై సెక్షన్ లో పాస్ ఫిల్టర్ అని ఎట్లా చెప్తామంటే, సిరీస్ ఎలిమెంట్ ఇండక్టర్ ఉంది, షంట్ ఎలిమెంట్ కెపాసిటర్ ఉంది, కాబట్టి ఇట్ ఈస్ ఏ లో పాస్ ఫిల్టర్. సో ఇక్కడ 0.2 హెన్రీ, 100 పికోఫారడ్, 100 పికోఫారడ్ అని ఇచ్చాడు అనమాట. సో నౌ ఫస్ట్ వీ హ్యావ్ టు కంపేర్ దిస్ విత్ ది స్టాండర్డ్ సర్క్యూట్. సో దిస్ ఈస్ ద స్టాండర్డ్ సర్క్యూట్. సో ఇక్కడ ఇది స్టాండర్డ్ సర్క్యూట్ అనమాట. ఎల్ C/2 C/2 అంటే ఇక్కడ 100 పికోఫారడ్ అనేది C/2, ఎల్ ఈజ్ 0.2 హెన్రీ, ఇక్కడ C/2 అనేది 100 పికోఫారడ్, కాబట్టి ఈ 100 పికోఫారడ్ అనేది C/2 నాట్ C. సో ఒకసారి అది వచ్చిన తర్వాత, సో నౌ C/2 ఈజ్ 100 పికోఫారడ్, C ఏమవుతుంది 200 పికోఫారడ్, అండ్ ఎల్ ఈజ్ 0.2 హెన్రీ. సో FC, వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ టు ఫైండ్ FC కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ? 1/π రూట్ L బై C. సో ఇప్పుడు ఆ ఎల్ వాల్యూ, C వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మన కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుందంటే 50.329 కిలో హెడ్స్ వస్తుంది అన్నమాట. సో అదేవిధంగా నామినల్ ఇంపిడెన్స్ R0 ఈక్వల్ టు రూట్ L బై C. సో 31.62 కిలో ఓమ్స్ వస్తుంది. సో దాని తర్వాత నెక్స్ట్ ఈజ్ ఫర్ ది గివెన్ వాల్యూస్ ఆఫ్ నామినల్ ఇంపిడెన్స్ R0 అండ్ ది కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ FC, డిటర్మైన్ ది వాల్యూస్ ఆఫ్ ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్. సో ప్రీవియస్ 2 ప్రాబ్లమ్స్లో ఇండక్టర్ కెపాసిటర్ వాల్యూస్ ఇచ్చినాడు, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, నామినల్ ఇంపిడెన్స్ కనుక్కోమన్నాడు. సో ఈ ప్రాబ్లంలో ఏం చేస్తున్నాడు, R0 వాల్యూ, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినాడు, అండ్ హీ ఈజ్ ఆస్కింగ్ యూ టు ఫైండ్ ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్. సో ఫర్ ద గివెన్ వాల్యూస్ ఆఫ్ నామినల్ ఇంపిడెన్స్ R0 అండ్ ది కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ FC, డిటర్మైన్ ది వాల్యూస్ ఆఫ్ ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్. సో ఫస్ట్ లెట్ us గెట్ ది రిలేషన్స్. సో మనకేం తెలుసు, R0 ఈక్వల్ టు రూట్ L బై C అని తెలుసు, కానీ ఇక్కడ R0 ఇచ్చినాడు. సో కాబట్టి యూ కెన్ రైట్ దిస్ R0 ఈక్వల్ టు రూట్ L బై C యాజ్ రూట్ L ఈక్వల్ టు R0 ఇంటూ రూట్ C అని రాయొచ్చు. సో అదే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏంటి, FC ఈక్వల్ టు 1/π రూట్ L బై C. సో కాబట్టి సో ఫైనల్గా ఇక్కడ LC తెలిస్తే R0 FC ఎక్స్ప్రెషన్స్ ఇవి, కానీ ఇక్కడ R0 FC ఇచ్చాడు, LC కనుక్కోమంటున్నాడు, కాబట్టి వీ హ్యావ్ టు డిరైవ్ L అండ్ C యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ R0 అండ్ FC. సో FC ఈక్వల్ టు 1/π రూట్ LC అయినప్పుడు ఈ రూట్ L R0 రూట్ C సబ్స్టిట్యూట్ చేస్తే వి గెట్ 1/π R0 C. FC ఈక్వల్ టు 1/π R0 C. సో దీని నుంచి యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ C యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ R0 అండ్ FC. సో కెపాసిటెన్స్ ఏమవుతుంది, దాని నుంచి కెపాసిటెన్స్ ఈక్వల్ టు 1/π R0 FC, అంటే R0 FC తెలిస్తే C వాల్యూ ఇది అవుతుంది అనమాట. సో టేకింగ్ దిస్ యాజ్ ఈక్వేషన్ 1. సో ఇప్పుడు FC ఈక్వల్ టు 1/π రూట్ LC. సో ఇక్కడ ఈ C వాల్యూ, ఈ ఈక్వేషన్ 1 ఏదైతే C వచ్చిందో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సో మనకేమొస్తుంది 1/π రూట్ L. సో ఫర్ రూట్ C ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ రూట్ L బై R0. సో రూట్ L బై R0 సబ్స్టిట్యూట్ చేస్తే రూట్ C బదులు రూట్ L బై R0 సబ్స్టిట్యూట్ చేయొచ్చు అనమాట. సో ఫైనల్గా మనకేమొస్తుంది FC ఈక్వల్ టు R0 బై πL. సో ఆ విధంగా ఇండక్టెన్స్ L ఈక్వల్ టు R0 బై π FC. సో ఇక్కడ కెపాసిటర్ వాల్యూ ఏమవుతుందంటే R0 FC వాల్యూస్లో 1/π R0 FC అవుతుంది. అదేవిధంగా ఎల్ వాల్యూ, ఇండక్టర్ వాల్యూ R0 FCలో ఏమవుతుందంటే R0 బై π FC. సో వెరీ ఇంపార్టెంట్. సో ఇండక్టర్ కెపాసిటర్ R0 FCలో, సో R0 వాల్యూ, FC వాల్యూ తెలిస్తే వీ కెన్ ఫైండ్ ఇండక్టర్ వాల్యూ, ఇండక్టెన్స్ వాల్యూ అండ్ కెపాసిటెన్స్ వాల్యూ. సో నౌ let us take one last problem. So design low pass T section filter, a low pass pi section filter for the following specifications: R0 500 ohms and FC 1 megahertz. అంటే ఇక్కడ ఈ ప్రాబ్లంలో R0 ఇచ్చాడు, FC ఇచ్చాడు అన్నమాట. నామినల్ ఇంపిడెన్స్ ఇచ్చాడు, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినాడు, ఎల్ సెక్షన్ టీ సెక్షన్ డిజైన్ చేయమంటున్నాడు, అదేవిధంగా పై సెక్షన్ కూడా డిజైన్ చేయమంటున్నాడు, ఏది లో పాస్ ఫిల్టర్కు. సో డిజైన్ లో పాస్ టీ సెక్షన్ ఫిల్టర్, ఏ లో పాస్ పై సెక్షన్ ఫిల్టర్ ఫర్ ది ఫాలోయింగ్ స్పెసిఫికేషన్స్. ఇక్కడ R0 వాల్యూ 500 ohms, FC
10 పవర్ 6, 1 మెగా అంటే 10 పవర్ 6 హెడ్స్ అనమాట. సో కెపాసిటెన్స్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సి, 1/π R0 FC. కాబట్టి ఈ R0 FC ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 636 పీకో ఫారెడ్ వస్తుంది. అదేవిధంగా ఇండక్టెన్స్ L = R0/πfc. సో R0 FC వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 159.15 మైక్రో హెన్రీ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ వన్ లో పాస్ టీ సెక్షన్ ఫిల్టర్. లో పాస్ టీ సెక్షన్ ఫిల్టర్ అంటే ఏమొస్తుంది మనకు? సో లో పాస్ టీ సెక్షన్. సో టీ సెక్షన్ అంటే ఇక్కడ దిస్ ఈజ్ ద లో పాస్ టీ సెక్షన్, L/2 L/2 C. కాబట్టి ఇక్కడ L/2 తీసుకోవాలన్నమాట. సో ఇది రావడానికి మనము ఎల్ ఉన్నది దీంట్లో హాఫ్ తీసుకోవాలి. సో 79.57 మైక్రో హెన్రీ, 79.57 మైక్రో హెన్రీ. ఇక్కడ సి వాల్యూ యాజ్ ఇట్ ఈస్ తీసుకోవాలి, 636 పీకో ఫారెడ్. సో దిస్ ఈజ్ ద లో పాస్ టీ సెక్షన్ ఫిల్టర్. సో అదేవిధంగా లో పాస్ పై సెక్షన్ ఫిల్టర్. సో లో పాస్ పై సెక్షన్ ఫిల్టర్ అంటే సో దిస్ ఈజ్ ద లో పాస్ పై సెక్షన్ ఫిల్టర్. ఎల్ ఇక్కడ ఉంటుంది, C/2. కాబట్టి ఇప్పుడు కెపాసిటర్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్ తీసుకోకూడదు అనమాట. సో వీ హ్యావ్ టు టేక్ హాఫ్ ఆఫ్ ది కెపాసిటర్ వాల్యూ. సో ఇక్కడ ఏదైతే కెపాసిటర్ వాల్యూ వచ్చిందో దీంట్లో హాఫ్ తీసుకోవాలి. సో 636 పీకో ఫారెడ్ బై 2 ఏమవుతుందంటే 318 పీకో ఫారెడ్. కాబట్టి ఇక్కడ 318 పీకో ఫారెడ్ అండ్ 159 ఇండక్టర్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్ తీసుకోవాలి. సో 159.15 మైక్రో హెన్రీ. సో దిస్ ఈజ్ ఏ లో పాస్ పై సెక్షన్ ఫిల్టర్. సో దిస్ ఈజ్ అబౌట్ లో పాస్ ఫిల్టర్ సెక్షన్.